ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈరోజు ప్రభు యొద్ద నుంచి ఒక చక్కటి వాగ్దానం చెప్పాలని ఆశపడుతున్నాను. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 14-15 వచనాల్లో ఇలా రాయబడి ఉంది. పురుగు వంటి యాకోబు, స్వల్ప జనమగు ఇశ్రాయేలు, భయపడకుడి, నేను నీకు సహాయం చేయుచున్నాను అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. నీ విమోచకుడు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడే. కక్కులు పట్టబడి పదునుగల క్రొత్తదైన నురిపిడి మ్రానుగా నిన్ను నియమించి ఉన్నాను. నీవు పర్వతములను నూర్చెదువు, వాటిని పొడి చేయుదువు, కొండలను పొట్టువలే చేయుదువు. పురుగు వంటి యాకోబు, స్వల్ప జనమగు ఇజ్రాయేలు, భయపడొద్దు, నేను నీకు సహాయం చేస్తాను అని దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతున్నాడండి. చాలాసార్లు మన హృదయంలో ఈ ప్రశ్న వస్తుంది, దేవుడు నన్ను చూస్తున్నాడా? దేవుడు నా ప్రార్థన వింటున్నాడా? మందిరానికి వెళ్ళేది, వాక్యం చదివేది, నేను చేసే భక్తి దేవుని దృష్టిలో కనపడుతుందా? నా ప్రార్థన పరలోక రాజ్యం చేరుతుందా? నా ప్రార్థనలకు జవాబు రావట్లేదండి. ఎన్ని సంవత్సరాలు నేను కష్టపడాలి, ఎంతకాలం ఇంకా ఓర్చుకోవాలి అని మీలో చాలామంది బాధపడుతున్నారేమో. బహుశా మీ కుటుంబ విషయంలో, మీ భక్తి విషయంలో, మీ ఆర్థిక పరిస్థితుల్లో అనేక సమస్యలతో బాధపడుతున్నారేమో. దేవుడు వాగ్దానం చేస్తున్నారు, నేను నీకు సహాయం చేస్తాను, నువ్వు భయపడొద్దు. ఇప్పుడు నువ్వు అందరి దృష్టిలో పురుగు వలె ఉన్నావు, నీ సమస్యలు చాలా పెద్దగా ఉన్నాయి. కానీ ప్రభు మీతో వాగ్దానం చేస్తున్నారు, నేను కక్కుల పెట్టబడి మునుపుడి మానువలే చేస్తాను. థ్రెషింగ్ స్లెడ్జ్ ఇంగ్లీష్లో రాయబడి ఉంది. చూడండి, పాతకాలంలో రైతులు గోధుమ పంటలో పాత దినాల్లో ఈ మునుపడి మాను థ్రెషింగ్ స్లెడ్జ్ వాడి ధాన్యాన్ని వేరు చేసేవారు. ఒక యంత్రము, దానిలో ఉన్న ఆ పదునైన బ్లేడ్స్తో అనేక వస్తువుల్ని కట్ చేయగలము. అనేక కొండల్ని, రాళ్ళని ఒక యంత్రాన్ని వాడి, ఒక మెషిన్ని వాడి మన చేతితో చేయలేని పనులు దాంతో చేయగలము. అలాగే దేవుడు అంటున్నాడు, నేను ఒక మంచి వెపన్లా నేను మారుస్తాను. నీ సమస్యలు కొండ వలె నీకు కనిపిస్తున్నాయి, పర్వతాల వలె ఉన్నాయి, కానీ అవన్నిటినీ ఒకరోజు నువ్వు పొడి చేస్తావు. దీని అర్థం ఏంటో తెలుసా? మీ జీవితంలో కష్టాలు వస్తున్నాయి, బాధలు వస్తున్నాయి, ఎవ్వరికి రాని కష్టమైన పరిస్థితిలో మీరు వెళ్తున్నారంటే దేవుడు మిమ్మల్ని ఒక మంచి యంత్రం వలె తయారు చేస్తాడండి. అందరికీ బాగుంది, అందరికీ సౌకర్యంగా ఉంది, అందరికీ అన్నీ జరిగిపోతున్నాయి, నాకే ఏం జరగట్లేదు. నా కుటుంబ సభ్యుల నుంచి, నా అత్తమామల నుంచి, నా బంధుమిత్రుల నుంచి ప్రతి ద్వారం మూయబడి ఉంది. ప్రతి చిన్నదాన్ని సంపాదించుకోవాలంటే ఎంతో కష్టపడుతున్నారు, ఎంతో బాధపడుతున్నారు. అనేక శోధనలు, పోరాటాలు మీ జీవితంలో వస్తున్నాయంటే ఒకసారి ఆగి ఆలోచించండి. దేవుడు మిమ్మల్ని ఒక మంచి యంత్రం వల్లే తయారు చేస్తున్నాడు. థ్రెషింగ్ స్లెడ్జ్ అనే ఈ ఆయుధము, దీంట్లో ఎన్నో మెటల్ పీసెస్ ఉంటాయి, అనేక లోహ పదార్థాలు ఉంటాయి. దాని ద్వారా ఈ పంట పొలాలు కట్ చేయడానికి ఈ యంత్రాన్ని వాడతారు. దేవుడు కూడా మిమ్మల్ని అలా చూస్తున్నాడు. ఒక నురిపెడి మాను వలె చేయాలని ఆశపడుతున్నాడు. నురిపెడి మాను ఏం చేస్తుందండి అంటే కొండల్ని పొడి చేస్తుంది. అంటే ఈ కష్టమైన పనులు చేయాలంటే ఒక మంచి యంత్రాన్ని వాడతారు. దేవుడు కూడా మిమ్మల్ని అలా వాడబోతున్నారు. అందరూ అసాధ్యమైన పనులు మీ ద్వారా దేవుడు చేయించాలనే మీకు ఆ కష్ట మార్గంలో, ఆ ఇబ్బంది కొలిమిలో తీసుకెళ్తున్నాడు. చూడండి, ఎవరైతే ఎక్కువ బాధపడతారో, ఎవరైతే ఎక్కువ కష్టాలు అనుభవిస్తారో వాళ్ళే గొప్ప గొప్ప స్థాయికి వెళ్తారండి. నాకు దేవుడు ఇదే వాగ్దానం ఇచ్చాడు. పరిచర్య చేయాలంటే అనేక స్థలాల్లో చేయొచ్చు, మనకు తెలిసిన స్థలాల్లో చేయొచ్చు. కానీ దేవుడు ఎవ్వరికీ తెలియని, భాష రాని, ఫుడ్ హ్యాబిట్స్ వేరు, క్లైమేట్ కండిషన్స్ వేరు, అన్ని పరిస్థితులకు వ్యతిరేకంగా ఉండే ప్రాంతానికి దేవుడు మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చి సేవ చేస్తున్నారండి. నేను దేవుని అడిగాను, ప్రభువా ఎందుకు అయ్యా ఇంత కష్టం, చంటి పిల్లలు పెట్టుకొని, కుటుంబాన్ని పెట్టుకొని ఇంత దూరం ఎందుకు వచ్చి ఇక్కడ సేవ చేయాలి, వేరే రాష్ట్రానికి, వేరే ప్రాంతానికి ఎందుకు పంపిస్తున్నావు అని అడిగినప్పుడల్లా దేవుడు నాకు ఇదే వాగ్దానం చూపిస్తారండి. నేను ఒక థ్రెషింగ్ స్లెడ్జ్ వలె చేస్తాను, ఒక మంచి యంత్రం వలె చేస్తాను. యంత్రం వలె తయారవ్వాలంటే అనేక కష్టాలు ఎదుర్కోవాలండి. బంగారం దాని ప్యూరిటీ తెలియాలంటే దాన్ని అగ్నిలో వేసినప్పుడే దానిలో ఉన్న మలినాలన్నీ పోయి దాని ప్యూరిటీ బయటకు వస్తుంది. అలాగే ఒక యంత్రాన్ని తయారు చేయాలంటే దాన్ని ఎన్నోసార్లు కట్ చేసి, దాన్ని రుద్ది, దాన్ని గ్రైండ్ చేసి, దాన్ని కాల్చి, అనేక డిగ్రీల టెంపరేచర్లో దాన్ని మోల్డ్ చేసి తయారు చేస్తారు. తయారైన వెంటనే ఆ యంత్రం అనేక పెద్ద పెద్ద పనులు చేయడానికి వాడతారు. ఇప్పుడు నువ్వు అందరి దృష్టిలో ఒక పురుగు వలె ఉన్నావు, కానీ రాబోయే రోజుల్లో నీ ద్వారా నేను ఎక్కలేనైన ఎత్తైన కొండకి నేను ఎక్కిస్తాను. దావీదు కూడా ఒక గొర్రెల కాపరండి. అప్పుడు అనుకున్నాడు, నేనేం చేయగలను? తన అన్నలకి
ఆహారం తీసుకెళ్ళడానికి ఒక పనివాడిగా తన తండ్రి చెప్తే వెళ్తాడు. వెళ్ళినప్పుడు తనకు తెలియదు గొలియాత్ అనే ఒక శత్రువు ఉన్నాడు, తను నేను ఓడిస్తాను అని అతనికి ఏం తెలియదు. కానీ దేవుని నామంలో తను వెళ్ళినప్పుడు శత్రువుని జయించి తను ఒక గొప్ప సైన్యాధిపతి అవుతాడు. ఆ తర్వాత ఇజ్రాయెల్ దేశానికి ఒక రాజు అవుతాడు. హల్లెలూయా. ప్రస్తుతం మీరున్న పరిస్థితిని బట్టి అందరు మిమ్మల్ని తీర్పు తీరుస్తున్నారేమో, అందరు మిమ్మల్ని తృణీకరించి మిమ్మల్ని వేరు చేశారేమో. కానీ రాబోయే రోజుల్లో దేవుడు మిమ్మల్ని వాడుకునే విధానాన్ని చూసి, దేవుడు మిమ్మల్ని హెచ్చించినప్పుడు, మిమ్మల్ని విడిచిపెట్టిన వారు, మిమ్మల్ని అవమానించిన వాళ్ళు అందరూ మీ దగ్గరకు వచ్చి దేవుడు నీతో ఉన్నాడు, దేవుడు విమోచకుడు, ఆయన సజీవుడు, ఆయన హస్తం నీతో ఉంది, ఆయన నిన్ను దీవించడం మేము కళ్ళారా చూసాము, దేవుని దయ నీతో ఉంది, దేవుని కృప నీతో ఉంది అని ఒకరోజు సాక్ష్యం చెప్తారండి. హల్లెలూయా. విశ్వాసంగా ఈ వాగ్దానాన్ని చదివి ప్రార్థన చేయండి. మీ జీవితంలో కష్టాలు వస్తున్నాయి, పోరాటాలు వస్తున్నాయంటే దాని వెనకాల దేవుడు మిమ్మల్ని షార్ప్ చేస్తున్నారు, మిమ్మల్ని పదును చేస్తున్నారు, అవన్నీ తట్టుకునే శక్తిని, కృపని అనుగ్రహిస్తున్నారు. కాబట్టి బాధపడద్దు, ధైర్యంగా దేవుడు నన్ను ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు, అనేక గొప్ప కార్యాలు నేను చేస్తాను, నేను గొప్ప స్థాయిలో ఉంటాను, నా ఉద్యోగ విషయంలో, నా కుటుంబ విషయంలో, నా ఆర్థిక పరిస్థితుల్లో అన్ని విధాలుగా నేను దీవించబడి దేవునికి సాక్షిగా ఉంటానని నమ్మండి. దేవుడు సహాయం చేస్తారు. ప్రార్థన. మహాపరిశుద్ర ప్రభువా, నీకు వందనాలు. ఒక థ్రెషింగ్ స్లెడ్జ్ వలె చేస్తాను, పురుగు వంటి యాకోబు నేను నీకు సహాయం చేస్తాను, నువ్వు భయపడకంటున్నావు ప్రభువా. మా జీవితంలో ఎక్కలేనంత ఎత్తైన కొండకు ఎక్కించవా అని దావీదు ప్రార్థించాడు. ప్రభువా, ఈ వాక్యం ఎవరైతే వింటున్నారో, ఎవరైతే కష్టాల ద్వారా, బాధల ద్వారా, ఇబ్బందుల్లో ఉన్నారో, భక్తి చేస్తున్నా సరే, ప్రార్థిస్తున్నా సరే, ఇంకా నాకు ఒక జవాబు రావట్లేదు, ఇంకా నా జీవితంలో విడుదల రావట్లేదని ఎవరైతే బాధపడుతున్నారో తండ్రి, ఈ వాగ్దానాన్ని దయచేయి ప్రభువా. కొండలను పొడి చేస్తావు, నేనే నీకు సహాయం చేస్తాను యాకోబు, నువ్వు భయపడొద్దు, నేను నీ ద్వారా గొప్ప కార్యాలు చేస్తానని వాగ్దానం చేస్తున్నావు. ఎవరైతే ప్రభువా ఈ వాక్యం వింటున్నారో వాళ్ళని ఒక మంచి అస్త్రం వలె, ఒక టూల్ వలె, ఒక వెపన్ వలె వాడు ప్రభువా. రాబోయే రోజుల్లో వాళ్ళ జీవితాల ద్వారా నీ నామానికి మహిమ కలిగే విధంగా అన్నిటినీ ఎదుర్కొని నీ కొరకు ప్రభువా ఒక మంచి సాక్షి వల్ల జీవించడానికి సహాయం చేయమని యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. లార్డ్స్ హౌస్ చర్చ్ పంజాబ్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దేవుడు మీతో మాట్లాడితే దయచేసి కమెంట్స్లో ఆమెన్ అని పట్టండి. అలాగే ఇక్కడ మందిర నిర్మాణ పనులు ఆగి ఉన్నాయండి. ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ చిన్న కానుక ద్వారా ఈ మందిర పని కొరకు మీరు సహకరించగలరు. గాడ్ బ్లెస్ యూ.